ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణా కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ వేడుకుంటూ, ఈరోజు అమ్మవారు మీ కోరికలన్నీ కూడా తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా, అమ్మ సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారంటే, బిడ్డ శుభవార్తతో వచ్చానమ్మా. శుక్రవారం రోజున ఈ వీడియో చూడడం పూర్తి అయ్యేలోపు నువ్వు ఊహించనంత ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. నువ్వు కలలో కూడా ఊహించనంత ధనం అనేది నీకోసం నేను తీసుకువస్తూ ఉన్నాను. కాదనకుండా అందుకో అమ్మా. ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ నీకు ఈ అవకాశం అన్నది జన్మలో రాదు బిడ్డా. ఎందుకంటే అదృష్టం అన్నది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. నీకు తలుపు తట్టబోయే ఈ అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఇది నీకోసం ఏరి కోరి ఈ శుక్రవారం రోజున తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది నీకు చాలా అవసరమైన ధనం కనుక, అందుకే నీకోసమే, నీ దుర్గమ్మను నీకోసమే తీసుకొచ్చాను. కాదనకుండా తీసుకో బిడ్డ అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారు. మరి అమ్మవారు ఇలా ఎందుకు అంటున్నారు, అది కూడా ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపు నువ్వు ఊహించినంత ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అంటున్నారు. మరి అమ్మవారి మాటల్లోని మర్మం ఏమిటో తప్పకుండా విని తెలుసుకోవాల్సిందే. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక మనిషి అని పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రతిదీ ప్రాబ్లమే అండి. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏది మాట్లాడినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది కదా. ఫ్యామిలీలో చిక్కులు సమస్యలు అయితే మామూలుగా ఉండడం లేదు. ఇలాంటి చిక్కులు సమస్యలకు ఎన్నో పరిష్కారాలను అమ్మవారు మనకు చూపిస్తూ సందేశాల రూపంలో మాకు అందిస్తూ ఉన్నారు. అక్క, మీకు చాలా ధన్యవాదములు. మేము ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నామో దానికి తగ్గట్టుగా మాకు ఆ సందేశం అనేది కనెక్ట్ అవుతూ ఉంది. చాలా చాలా అంటే మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని మరీ ఎదురు చూస్తున్నామక్క. ఏమి సందేశం ఇవ్వబోతున్నారో అమ్మవారు అనేసి మాకు ఆతృతగా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ మేము దాటగలుగుతున్నాము అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మీకు అంతగా నచ్చినప్పుడు, కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. మీ లైక్ చేయడం అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేసిన వారు అవుతారు. మీరు తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్గా ఉంటారు కదా. అమ్మవారు ఏం సందేశం ఇచ్చినా కూడా 100కి 1000% అనేది నమ్మకంతో కనుక మనం విన్నాము అంటే మనకు చాలా మంచి జరుగుతుంది. ఇక ఈరోజు చాలా మీ హ్యాపీని అనేది నాకు తెలియజేసుకున్నందుకు చాలా ధన్యవాదములండి. ఇలాగే మరి అమ్మవారి సందేశం అనేది తప్పకుండా ఇప్పుడే వెంటనే విందామా. మరి బిడ్డా, ఈరోజు నీకైన ధనాన్ని, నీకోసం నేను తీసుకొచ్చిన ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. అందుకో బిడ్డ, జాగ్రత్తగా అందుకుని దాచుకో. నీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ అమ్మవారు ఈరోజు ఇలా అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, ప్రపంచంలో వెలకెట్టలేనివి రెండు సంపదలు ఉన్నాయమ్మా. అవి ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్న వారు ఒక్క క్షణం కూడా వాళ్ళు నిరుత్సాహంలో ఉండరు. వాళ్ళు ప్రతి క్షణం కూడా అఖండమైనటువంటి ఆనందాన్ని, అఖండమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. ఇవి సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడనక్కర్లేదు కదా బిడ్డ. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు. అంటే నీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని, ఇలవేల్పుని నామస్మరణ చేసుకోవాలి. నువ్వు ఏ భగవంతుడిని అయితే నమ్ముతావో, పూజిస్తావో ఆ భగవంతుని నామస్మరణ చేస్తే చాలు. ఇవి వాటంతట అవి నిన్ను చేరుకుంటాయి. ఆ వెలకట్టలేని 2 సంపదలు కూడా ఇస్తాడు ఆ భగవంతుడు. ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం అనే తరంగాలు అనేవి మొదలవుతాయి. ఆ తరంగాలు
మనసంతా వ్యాపించి శరీరం అంతా కూడా నిండిపోతుంది. ఏ నామాన్ని అయితే నువ్వు స్మరిస్తూ ఉన్నావో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి రూపాన్ని తన మదిలో నిలుపుతుంది. నీ మదిలో ఆ రూపం నిలుస్తుంది. నామము అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగము బిడ్డా. అలాగే అమ్మవారిని మనం పూజిస్తున్నాం కనుక మనకు ముందుగా ధైర్యము, ఆత్మస్థైర్యము కూడా లభిస్తుంది. అమ్మవారు మనకు ఎటువంటి ధైర్యాన్ని అందిస్తారు అంటే కనుక మనకు చాలా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని చెదరనివ్వకుండా మనకు లభిస్తుంది. అమ్మవారు మనకు చాలా అందిస్తూ ఉంటారు. అలాగే మంచిగా మనకు ఆత్మస్థైర్యం లభిస్తే కనుక మనకు అంతా కూడా మంచే జరుగుతుంది, సంతోషంగా ఉంటుంది. తప్పకుండా మనం అనుకున్నదంతా కూడా మనం సాధించగలుగుతాము ఆత్మశక్తితో. అలాగే తల్లి, బెల్లం రుచి అనేది మనకు తెలియదు కదా, అలాగే తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా. బెల్లాన్ని కొరికి తినాలి, తేనెను నోట్లో వేసుకుని చప్పరించి చూడాలి. అప్పుడే దానిలో ఉన్న మాధుర్యం అనేది మనకు అనుభవం అవుతుంది. కనుక అలాగే దైవనామము కూడా అంతేనమ్మా. దైవనామము వేరే కాదు బిడ్డ. ఆ పేరు స్మరించగానే ఆ దైవం మన దగ్గర ఉంటారు. ఇదే అనుభవికమైనటువంటి వైద్యం. నామం చెబుదాం, శబ్దం చేద్దాం, అప్పుడు వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం అనేది కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి, భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడు అనే సందేహం అందుకే అందరిలోన కలుగుతుంది. అందుకే కొంతకాలం మాత్రమే నామస్మరణ చేసి మేము ఇంతగా దైవస్మరణ చేస్తున్నాం కదా, దేవుడు కనపడడం లేదు, రావడం లేదు, వినపడడం లేదు కూడా లేదని ఇంకా ఎన్నాళ్ళు మేము ఇలా నామస్మరణ చేస్తూ గడపాలి అని మధ్యలోనే నిరాశతో, నిస్పృహతో విరక్తి వచ్చి దైవ నామస్మరణ విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలా విడిచిపెట్టకూడదు బిడ్డ. అక్కడే నిలబడాలి. అక్కడే నిలబడితే కానీ నువ్వు ఎంతగానో ఇష్టపడి పూజించిన ఆ తల్లిచే నామస్మరణ చేస్తున్న భగవంతుడు నీ ముందుకు వచ్చి మాట్లాడేంతవరకు నువ్వు అక్కడే నిలబడిన పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నించాలి. అప్పుడే నీ ప్రయత్నానికి మంచి ఫలితం అనేది వస్తుంది బిడ్డ. అంతేకాదమ్మా, ఏదో 2-3 రోజులు చేసేసాం, కొద్ది కాలం నామస్మరణ చేసేసాం, భగవంతుడు మమ్మల్ని కనికరించలేదు, మాట్లాడలేదు, దిగివచ్చి మాతో అంటే భగవంతుడు కూడా నీకు కాస్తంత పరీక్ష పెడతాడు కదా. మరి తనలో ఎంత ఓపిక ఉంది, ఎంత పట్టుదల ఉంది, నా కోసం ఎంతకాలం నిలబడగలదు, ఎంతకాలం ఎదురు చూడగలదు అని పరీక్ష పెట్టాలని భగవంతుని మనసులో కూడా ఉంటుంది కదా. పిల్లలు సంవత్సరం అంతా చదువుకుంటారు, రేయింబవళ్ళు కూడా చదువుకుంటారు, తిండి తిప్పలు మానేసి చదువుకుంటారు, ఆఖరికి పరీక్షలు రాస్తారు. అప్పుడు ఆ గురువు సంవత్సరం అంతా చదివిన చదువుకు సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నువ్వు గనక పాస్ అవుతావా లేదా అని తెలుసుకోవడానికి. ఇంకా అంతలో మాత్రానికే ఆ విద్యార్థి నేను ఇంతగా చదువుతున్నా కూడా నా గురువు నాకేమీ చెప్పడం లేదు, నన్ను మెచ్చుకోవడం లేదు, నన్ను ప్రశంసించడం లేదు అంటే ఎలా అవుతుంది చెప్పు బిడ్డ. సంవత్సరం అంతా కూడా చదవాలా? నీ ప్రతిభ అన్నది సంవత్సరానికి ఒక్కసారి పెట్టే పరీక్షలో మాత్రమే కదా తెలుస్తుంది. భగవంతుడు కూడా అంతేనమ్మా. నిన్ను కొంతకాలం శిక్షిస్తాడు. ఆ తరువాత నువ్వు నిజమైన తన భక్తుడా కాదా, ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు ఎదురు చూడగలుగుతావు, తన కోసం ఏం చేయగలవు అన్నది కూడా చూస్తాడు బిడ్డ. నిజంగా అటువంటి రోజు నువ్వు గనుక భగవంతుడు పెట్టే పరీక్షలో పాస్ అయిపోయావు అంటే భగవంతుడి మనసుకు నువ్వు దగ్గరైపోతావు. భగవంతుడు నీతో కలవడానికి తహతాలాడుతూ భగవంతుడు అంతట భగవంతుడే వచ్చేస్తాడమ్మా. అంతవరకు ఎదురు చూడాలి బిడ్డ. అంతేకాని కొంతకాలం నామస్మరణం చేశా, నాకు ఫలితం రాలేదు అని మధ్యలో వదిలివేయటం ఎంతవరకు సరైన పద్ధతి? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. అప్పుడు అనిపిస్తుంది కదా, అయ్యో అమ్మ దుర్గమ్మ చెప్పిన మాట నిజం కదా, నేను ఇలాగే చేస్తున్నాను కదా అనిపిస్తుంది కదూ బిడ్డ. నీకు అందుకే నీలో ఉన్న లోటుపాట్లను నీకు ఎత్తి చూపాలని నీ దుర్గమ్మ నీ తల్లిగా అప్పుడప్పుడు నీకు ఇలా ఒక సందేశం రూపంలోనో ఒక సూచన రూపంలోనో
అందిస్తూ ఉంటున్నానమ్మా. బిడ్డ, నువ్వు అన్ని విధాలుగా మంచిదానివి తల్లి. అన్ని మంచి గుణాలు సుగుణాలే నీకు ఉన్నాయి కనుక నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. నీలో ఉన్న చిన్న చిన్న లోపాలను నీ అంతట నువ్వే సరిచేసుకోవాలనే ఈ అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. అప్పుడప్పుడు దాన్ని అందుకుని నీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుని భగవంతునికి దగ్గరయ్యే క్రమంలో వెళ్ళావు అంటే ఒక్క భగవంతుడే నేరుగా వచ్చి నీలో కలిసిపోతాడు బిడ్డ. ఇనుమును బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుము యొక్క ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు వ్యాపించి అందులో వేడి అనేది ఉంటుంది. కానీ ఆ వేడి కనిపించకపోవచ్చు, కానీ ముట్టుకుంటే చుర్రుమంటుంది. అలాగే బిడ్డ, భగవంతుడు కూడానమ్మా, నీకు అంత మాత్రమే కాదు, నువ్వు నా నామస్మరణ చేస్తున్నావు కదా అంటూ వెంటనే వచ్చేయాలి అంటే కుదరదు కదా. కానీ ఆ భగవంతుడు నీ మీద ఆశీర్వాదం ఉంది, ఆ భగవంతుని అనుగ్రహం నీ మీద ఉంది అని ఎక్కడో ఒక చోట తెలుస్తూనే నీకు ఉంటుంది. అది నువ్వు గ్రహించగలగాలి. అది గ్రహించగలిగే అంత బుద్ధి నీలో కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు గ్రహించగలుగుతావు. బిడ్డ, నామస్మరణతో మనసుని పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచితే దేహమంతా కూడా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుందమ్మా. నామస్మరణ చేయగా 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 వెదురు ముక్క లాంటి శరీరం వేణువైపోతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన వేణుగాన నాదం అవుతుంది. ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్పందించే నారదుడి చేతిలో తంబురవుతుంది. బిడ్డ, భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం మరొక్కటి లేదమ్మా. పూర్వజన్మ పుణ్యఫలం వలన భాగ్యం అనేది కలుగుతుంది కనుక దాన్ని దక్కించుకున్న వారు తుకారము, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యాలుగా కాలంలో నిలిచి మహత్యాన్ని, విశ్వాసాన్ని చాటారు కదా. అలాగని నువ్వు ఎన్నో పురాణాల్లో కూడా చదివే ఉంటావు కదా బిడ్డ. మహానుభావుల గురించి నువ్వు కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అలాగే సాధన తరుణోపాయం, పూజ కోసం సామాగ్రి కొనాలి, ఎన్నెన్నో కొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు, నోములకు ఎన్నో కఠోర నియమాలు ఉంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులు ఉంటాయి. శాస్త్రం తెలిసి ఉండాలి, దోషరహితంగా చేయాలి. అందుకే కలియుగంలో ఇవన్నీ చేయలేరు కనుకనే కేవలం నామస్మరణ మాత్రమే చేసుకునేటటువంటి సరిపోతుందని చెబుతుంటారు కదా తల్లి. నామస్మరణకు మించింది ఇంకొకటి లేదు. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామస్మరణ చేసుకోవచ్చు. భగవంతుడి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు, పనికి తరువాత కూడా నామస్మరణ చేసుకోవచ్చు. అలా నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని కూడా పవిత్రమైపోతుంది. అందులోని దోషాలు అన్నీ కూడా హరించుకుని పోతాయి. ఆ విధంగా చేసే భగవత్ అర్పణ కర్మ అవుతుంది తల్లి. అది సాక్షాత్తు నీకు చక్కగా నేను నీ దుర్గమ్మనే వచ్చి చెప్తూ ఉన్నాను. మన పేరు అన్నది మనకు ఎంత ఇష్టమో అలాంటప్పుడు ప్రతిక్షణం నిన్ను కాపాడి నిన్ను సృష్టించిన దేవుని పేరు అంటే నీకు ఇష్టం ఉండదా చెప్పు? ఉంటుంది కదూ, తప్పకుండా ఉంటుంది. కనుక భయంలో, బాధలో, సుఖంలో, దుఃఖంలో దేనిలో అయినా సరే తేనెను కలుపుకొని పాలల్లో కలుపుకున్నాం కదా, జీవితంలో భగవంతుడి నామాన్ని అలాగే కలుపుకోవాలి. దైవం ఎప్పుడు కూడా నీతో కలవడానికి, నీలో కలుపుకోవడానికి త్వరపడుతూనే ఉంటాడు. తల్లి, నామస్మరణ అనేది నువ్వు ఈరోజు మొదలు పెడితే శుక్రవారం రోజున ఇప్పుడే నీకు చేరువవుతాను. నిరంతరం భగవన్ నామస్మరణ ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట అవుతుంది. తల్లి, ఎంతసేపు కూడా దురాలోచనలు, చెడు ఆలోచనలు, కుళ్ళు కుతంత్రాలతో చేసే ఆలోచనలతో మనసు, మెదడు నింపుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ భగవన్ నామస్మరణలో గడిపితే గనుక నీ అంత పుణ్యజీవి ఇంకొక్కరు ఉండరు. తల్లి, మాటే మంత్రంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడినా మంచిగా మాట్లాడాలి, మంచి కోరాలి, మంచినే ఆశించాలి, మంచినే శాసించాలి కూడా. నువ్వు ఏదైనా శాసించేటప్పుడు కూడా మంచినే శాసించాలి, మంచినే శ్వాసించాలి కూడా. తల్లి, నువ్వు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటావుగా,
చేసిన వారి తప్పులను గురించి మాట్లాడిన వారు కూడా ఆ చేసిన వారి తప్పుల్లో భాగం పంచుకుంటారు తెలుసా? నీకు ఎదుటి వారి తప్పులను ఎప్పుడు కూడా ఎత్తి చూపవద్దు. ఆ పాపంలో నీకు భాగం పెట్టుకోవద్దు. ఉంటుంది ఆ భారాన్ని నువ్వు కూడా మోయవలసి వస్తుందమ్మా వారితో పాటు. కనుక ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరి ప్రాప్తం వాళ్ళదే అన్నట్లు వదిలే. ఏది పట్టించుకోకు బిడ్డా. నువ్వు అంత ప్రశాంతంగా ఉండగలిగినప్పుడే నువ్వు ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని కూడా గడపగలుగుతావు. నువ్వు ఇలా కనుక మంచిగా ఉంటూ, మంచిగా నడుచుకుంటూ, మంచిగా జీవిస్తూ దైవ నామస్మరణలో కనుక ఉంటే నీకు మనశ్శాంతి, సంతృప్తి అన్నది తప్పకుండా నిండుగా మెండుగా ఉంటాయి బిడ్డ. ప్రతి మనిషికి కూడా మనశ్శాంతి, సంతృప్తిని మించిన ధనం, సంపద ఇంకొకటి లేదమ్మా. వీటికి మించిన ధనం ఇంకొకటి ఉంటుందా చెప్పు? నీకు కోట్లు ఎంత ఉన్నా కూడా నీకు మనశ్శాంతి లేక, సంతృప్తి లేకపోతే ఆ జీవితం నరకంగా మారిపోతుంది. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు. మనిషికి ఎప్పుడైతే చాలు అని అనిపిస్తుందో, మనశ్శాంతిగా ఉంటారో, సంతృప్తిగా ఉంటారో అప్పుడు కోట్లు లేకపోయినా కూడా కోటీశ్వరుడిలాగా, మహారాజులాగా బ్రతికేస్తారు. తల్లి, నేను నీకు అందివ్వబోతున్నాను అని చెప్పిన సంపద, ధనం ఇదే బిడ్డ. నువ్వు ఊహించినంత ధనం నిన్ను చేరుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే చెప్పానో ఈ ధనమే, ఈ మనశ్శాంతే, సంతృప్తి అన్న ధనాన్ని నీకు నేను అందివ్వబోతున్నాను. ప్రతి మనిషికి ఇది ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులే, కుబేరులే బిడ్డ అంటూ అమ్మవారు ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా. నిజానికి మనిషికి కావాల్సింది ఏం కావాలండి? సంతృప్తి, మనశ్శాంతికి మించిన ఇంకేమైనా ఉంటాయో చెప్పండి? మన చుట్టూ ఎన్నో ఆస్తులు, పాస్తులు, కోట్లు ఉన్నా కూడా మనశ్శాంతి లేని, సంతృప్తి లేని జీవితం వృధానే కదండి. తృప్తిగా తిన్న పచ్చడి మెతుకులు కూడా అమృతుల్లాగా అనిపిస్తాయి. మనం కోట్లు సంపాదించి మనశ్శాంతి లేకుండా తిన్న తిండిలో కూడా ఇంకా ఏదో తక్కువైంది అన్న అసంతృప్తిగానే ఉంటాం. తృప్తి అన్నది ఉండదు. నిజంగా అమ్మవారు ఎంత అద్భుతంగా చెప్పారు అంటే ఈరోజు నేను చాలా సంతోషంగా, మీ అందరూ కూడా ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగింది ఉంటుందని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరో చక్కని కామెంట్ అయితే ఇచ్చి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరో అత్యద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు అమ్మవారి కృపా, కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్రవారం రోజున పూజ చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అమ్మవారి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరలా కలుసుకున్నంత వరకు అందరికీ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.